హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ఎక్కువగా మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అనేది రైస్ కూడా ముద్దగా అయిపోతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ చికెన్ బిర్యానీ కోసం 1/2 kg వరకు చికెన్ని తీసుకుంటున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకోండి. ఈ చికెన్ని బాగా వాష్ చేసేసుకోవాలి. నీచు స్మెల్ అనేది రాకుండా ఉప్పు వేసుకొని కడుక్కుంటే మనకి నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చికెన్ బిర్యానీలో నేను దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఇలాంటి ఏ స్పైసెస్ అనేవి యాడ్ చేయట్లేదు. ఒక పౌడర్ని మాత్రమే యూస్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది లాస్ట్లో చెప్తాను. తర్వాత ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే అదే యూస్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి ఇన్స్టెంట్ని యూస్ చేస్తున్నాను. తర్వాత ఒక 5 వరకు పచ్చిమిర్చిని, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ఈనుల్లాగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసేసుకోండి. పెరుగుని యాడ్ చేయడం వల్ల చికెన్ బిర్యానీలో మనకి ఈ పీసెస్ అనేవి చాలా జ్యూసీగా ఉంటాయి, ఇంకా టెండర్గా కూడా ఉంటాయి. సో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇదే విధంగా కలిపేసుకోవాలి. మనం ఎప్పుడు చికెన్ని మర్దనా చేసుకున్నప్పుడు వేళ్ళతో మాత్రమే మర్దనా చేసుకోవాలండి. అందరూ చేయి మొత్తం పెట్టేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా వేళ్ళతో మర్దన చేసుకుంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టి చాలా టెండర్గా కుక్ అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం చికెన్ని మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నీ రైస్ని ఎలా కుక్ చేయాలో చూపిస్తాను. ముందైతే 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలి. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే అవే యాడ్ చేసేసుకోవాలి. బాస్మతి రైస్ 1 గ్లాస్ వరకు తీసుకున్న తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. ఇలా చేతులతో అనుకుంటూ బాగా వాష్ చేసుకుంటే ఇందులో ఎలాంటి పురుగులున్నా ఏమున్నా సరే వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ వాటర్ మొత్తాన్ని ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా 2 సార్లు బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె నిండా సరే మనం వాటర్ని పోసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 6-7 వరకు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఘాటున్నవి వేసేసుకోండి, అందుకే నేను తక్కువ వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని ఇందులో ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకోండి. మీ దగ్గర ఉంటే పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకోండి. నా దగ్గర లేదని చెప్పేసి వేయటం లేదు. నేను ఒక మసాలా ప్రిపేర్ చేశాను, అదే వేస్తున్నానని చెప్పాను కదా. లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అన్ని స్పైసెస్ ఉంటాయి కదా, గసగసాలు, అవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి అవన్నీ పౌడర్ చేసి ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను. అదే పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ మీద హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ రైస్ని నేనేమీ నాననివ్వలేదు, ఎందుకంటే కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు రైస్ అనేది ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానబెట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకు దమ్ బిర్యానీ అనేది ముద్దలా వస్తుంది. సో అందుకోసమే నేను నానబెట్టట్లేదు, డైరెక్ట్గా కుక్ చేసేస్తున్నాను. ఏ బిర్యానీకైనా సరే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కంపల్సరీ. సో ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఈ మాదిరిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలోపు మనకి రైస్ అనేది చక్కగా ఉడుకుతూ ఉంటుంది. మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ అనేది తొందరగా ఉడికిపోతుంది, పలుకుగా ఉంటుంది. సో కొంచెం సేపటికి ఈ విధంగా పొంగొచ్చు ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఒక పొంగు వస్తే చాలు, మనకి రైస్ అనేది 80% కుక్ అయిపోయినట్టే. మీకు ఇక్కడ దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇలా మనకి రైస్ అనేది విరిగిందంటే చాలు, రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. సో ఈ విధంగా కుక్ చేసేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గీని కూడా వేసుకోండి. గీ అనేది కంపల్సరీ, ఏ బిర్యానీలోకైనా గీ వేస్తే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా సమానంగా పరుచుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్ని లేయర్స్ లాగా వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే వేస్తున్నానో వాటర్ మొత్తం వడకట్టుకొని మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్ వేసుకున్న తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకోండి. నేనైతే వేయటం లేదు. సో సెకండ్ లేయర్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. మొత్తాన్ని వేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని పైన
పైన కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి. తర్వాత జీలకర్రను కూడా వేసేసుకోవాలి. జీలకర్ర వేసుకోండి, చాలా బాగుంటుంది, అరుగుదల కూడా ఉంటుంది. సో లాస్ట్లో మనం ముందుగా రైస్ని మరిగించుకున్నాం కదా, ఆ వాటర్ని వేసుకోండి పావు గ్లాస్ వరకు. అదే వాటర్లో కొంచెం పసుపును వేసేసుకుంటున్నాను. నేనేం ఫుడ్ కలర్స్ని యాడ్ చేయట్లేదు. పసుపు అయితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి చిటికెడ వేసుకొని మూత పెట్టేశాను. సో ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే 20 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. బిగినర్స్ అయితే అస్సలు హై ఫ్లేమ్లో అనేది పెట్టకండి. లో ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిందో. అడుగు అనేది అస్సలు అంటుకోకుండా పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది. నేను వెంటనే తీస్తున్నాను కాబట్టి కొంచెం ముద్దగా అన్నట్టు మీకు అనిపించవచ్చు. ఇంకొక 10 నిమిషాలు అలానే మూత పెట్టి సర్వ్ చేసుకుంటే చూడండి ఇలా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కొన్నిసార్లు బాగా రాదు కదా, ఇలా ప్రిపేర్ చేయండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. వేడివేడిగా ఉన్నప్పుడు ఈ బిర్యానీని ఆనియన్స్ పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లెమన్తో తింటే ఇంకా బాగుంటుంది. సో బిగినర్స్ అయినా బ్యాచులర్స్ అయినా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.